నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. చేసా అని చెప్పేసి కూడా ఎంతో గమనించాలి. ఎందుకంటే చాలా మంది ఎంట వేయడం తట్టుకోలేక చాలా మంది చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇలాంటి నీచమైన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కలిశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేశారు, పార్టీ పెట్టాడు. ఏదో చంద్రబాబు నాయుడు మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఆ ఆదరణ చూస్తా ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలకి మద్దతు ఇస్తూ ప్రతి వారు కూడా ఆయన సహకారాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ చూస్తా ఉన్నాం. బీజేపీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు, కూటమి తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన మీ ఊరికి వచ్చినా లేదో నాకు తెలియదు, కానీ ఇంకా రాలేదు. వచ్చినాడో లేదు తెలియదు, కానీ ఆయన ఏ విధంగా కూడా ఏం చేస్తాడో చెప్పడం లే, ఏ విధంగా ఈ కార్యక్రమాలు అందిస్తాడో చెప్పడం లే. ఏదంతసేపు ఉన్నా కూడా ఎమ్మెల్యే నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏదున్నా దౌర్జన్య పరుడు అంటాడు, రాక్షసుడు అంటాడు, నేలకు వస్తాను అంటాడు. ఇష్టానుసారంగా ఇది ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నా మనము ఓర్పుతో స్థానంతో ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా మూర్ఖుల్ని ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ప్రజల మద్దతు ఉందా లేదా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ఏదున్నా ప్రజల మద్దతు మాకుందని 100% గా మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలే ఈ రోజు మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఓ డెంటల్ డాక్టర్ గా వచ్చాడు, మెంటల్ గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. దీనికి తోడు మీనాక్షి గారు సపోర్ట్ చేస్తా ఉన్నాడు, కూటమి తరఫున జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మన జిల్లాకు సంబంధించినడు కాదు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ రోజు వచ్చి బీజేపీ క్యాండిడేట్ గా నిలబడితే ఈ విధంగా ఈ రోజు ప్రజలు మభ్య పెట్టేదానికి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు
అసలు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా.